నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆయన అధికారంలోకి వచ్చిన కేవలం 6-7 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు. మొదటిసారి నవంబర్ నెలలో విద్యుత్ ఛార్జీలను పెంచి 6,072 కోట్ల రూపాయలు ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు జనవరి నెల, అంటే రేపు కాకుండా ఎల్లుండి జనవరి నెల మొదలైతే జనవరి నెలలో కూడా 9,412 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మళ్ళీ మోపబోతున్నాడు ప్రజల మీద. అంటే కేవలము 7 నెలల్లోనే, అంటే ఆయన వచ్చినటువంటి 7 నెలల్లోనే దాదాపు 15,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాట ఏంటి, నేను విద్యుత్ ఛార్జీలను పెంచను అని. కానీ చేస్తున్న పని ఏంటి అంటే 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజల మీద పెట్టే ప్రయత్నం అన్నది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆల్రెడీ పెట్టేసిండు. ప్రయత్నం ఏంటి, ఆల్రెడీ పెట్టేసి